సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎస్టీ లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే हमारे माइनॉरिटी भाइयों को भी मिलना, एसटीज़ को भी मिलना, एससीज़ को भी मिलना, खवातीनों को भी मिलना, हमारे युवाओं को भी मिलना, सबके लिए सामाजिक तेलंगाना चाहिए. ఇదేదో నినాదం చెప్తలేను నేను. మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అనే ఆలోచన కోసం చెప్తా ఉన్నాం. ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి. ఎందుకోసం ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అంటున్నాం? తెలంగాణ వాళ్ళం ముందు నుండి ఒకటే మాట్లాడినాం, ఆకలితోనైనా ఉంటాం కానీ అవమానాన్ని సహించం. అందుకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడినాం. మళ్ళీ వాళ్ళు ఎక్కడుంది ఆత్మగౌరవం? గౌరవం లభిస్తుందా? అందరికీ దొరుకుతుందా? అంటే అవకాశం వస్తేనే అధికారం వస్తుంది, అధికారం వస్తేనే గౌరవం వస్తుంది. అందుకే సామాజిక తెలంగాణ అంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకెళ్దాం అంటున్నా. ఓన్లీ ఒక బీసీల కోసం మాట్లాడతలేను నేను, ఓన్లీ ఒక ఎస్సీల కోసం మాట్లాడతలేను, ఓన్లీ ఒక ఎస్టీల కోసం మాట్లాడతలేను. మహిళలు, యువకులు అందరూ ముందుకు రావాలనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి జనం బాటలో ఈ అంశాలన్నీ టేకప్ చేస్తాం. రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం, విద్యా అవకాశాల గురించి మాట్లాడతాం, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడతాం. నిన్న గ్రూప్ 1 పిల్లల కోసం కొట్లాడినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా ఉత్తరం రాసినాం. ఆ ఉత్తరాన్ని వారు సుమోటో కేసుగా టేకప్ చేయకపోతే రిట్ పెటిషన్ కూడా వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో అందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలోకి దొక్కి 8 మంది ప్రాంతేతరులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రో దాన్ని ఆపి తీరుతాం. ఎందుకంటే ఆ 8 మంది ఇంకా 30 ఏళ్ళు మన తెలంగాణలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 అంటే పెద్ద పోస్ట్, నిర్ణయాలు తీసుకునే పోస్ట్, ఇంపాక్ట్ఫుల్ పోస్ట్. కాబట్టి వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తాం. యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తాం.